ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకుందాము. సో సమ్మర్ సీజన్ వచ్చింది. సమ్మర్ అనే కాదండి, సీజన్ ఏదైనా సరే దానికి తగ్గట్టు మనం స్కిన్ కేర్ తీసుకుంటేనే స్కిన్ అనేది చాలా గ్లోయిగా మెరుస్తూ షైనింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే అన్ని క్రీములు, పౌడర్లు, లోషన్స్ ఇలాంటివి అస్సలు కాదు. ఎప్పుడైతే మనం లోపల నుంచి క్లీన్గా ఉంటామో మన అవుట్లుక్ కూడా అంత బాగుంటుందన్నమాట. సో ఇవాళ నేను చెప్పేది, సమ్మర్ సీజన్లో ఆల్మోస్ట్ అందరికీ మన స్కిన్ అనేది డల్ అయిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి, కాంతి కోల్పోతుంది, కాసేపు ఎండలోకి వెళ్ళి రాగానే డల్గా అయిపోతుంది. సో ఇలాంటి వాటన్నిటికీ మనం ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే టిప్స్ నేను చెప్పబోతున్నాను. ఎందుకు ఆలస్యం, మరి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంట్లో ఫస్ట్ సమ్మర్ అనగానే చాలామందికి ఫ్రూట్స్, కూల్ డ్రింక్లు, జ్యూసులు ఇవే గుర్తొస్తుంటాయి. కానీ మన ఇంట్లో దొరికేది, చాలా ఈజీగా చేసుకునేది ఏంటో తెలుసా? పెరుగు. ఎస్, ఈ పెరుగుని బ్యూటీ ప్రోడక్ట్ లాగా ఫేస్కి రాసుకోవటం, ఏమన్నా మనం మిల్తాని మిట్టిలో వీటన్నిటిలో ఏమన్నా ప్యాక్స్ ఉంటే వాటిలో వేసుకుంటాం. కానీ పెరుగుని ఫేస్ ప్యాక్స్ ఇలాంటి వాటికంటే కూడా ఇంటేక్ మనం తీసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. డేలో సమ్మర్లో ఒక్క పూటైనా మనం, అది కూడా అంటే మధ్యాహ్నం తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పెరుగు తీసుకున్నామంటే స్కిన్లో గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పెరుగు పడట్లేదు అని అనుకునే వాళ్ళు దాన్ని చాలా లిక్విడ్గా చేసుకొని మజ్జిగలాగా తీసుకున్నా సరే మనని బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ చేస్తుంది అండ్ చాలా మంచి గ్లో వస్తుంది పెరుగు వల్ల. సో కంపల్సరీ సమ్మర్లో డైలీ పెరుగు తినేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయలో మనకి ఏ, సి విటమిన్స్ ఉంటాయన్నమాట. ఇది ఏం చేస్తుందంటే, సూర్యుని నుంచి మనకి డైరెక్ట్గా రేస్ వస్తాయి కదా, అవి మన బాడీ పైన పడినా మనకి ఎలాంటి ర్యాషెస్ రాకుండా చాలా షైనింగ్ అయ్యేలాగా ఉంచుతుంది స్కిన్ని. అండ్ పుచ్చకాయలో ఉండే విటమిన్స్ అవన్నీ కూడా, ఏసీ కూడా మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో సమ్మర్లో దొరికే పుచ్చకాయని ఎవ్వరు మిస్ చేసుకోకండి. అట్లీస్ట్ డైలీ తినమన్నాను కదని కాయలు కాదు, డైలీ ఒక 2-3 ముక్కలు అలా తీసుకున్నా సరే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెప్పే ఫ్రూట్ పేరు అయితే మీరు షాక్ అయిపోతారండి. సో నేను కూడా షాక్ అయిపోయాను. ఓకే, దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయా అని. ఎస్, అదే దోసకాయ తినాలి, డైరెక్ట్గా తినొచ్చు. ఎప్పుడు కూరల్లో వాటిల్లోనే కాదు, ఇప్పుడు నార్మల్గా పప్పు చేసుకునే దోసకాయ, కీర దోసకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దోసకాయ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్. సో వీటితో మనం ఏమైనా ఫ్రూట్ సలాడ్ లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవేంటంటే ప్రీ రాడికల్స్తో ఫైట్ చేసి తొందరగా ముసలివాళ్ళు అయిపోకుండా, స్కిన్ పైన ముడతలు రాకుండా చేస్తుంది. సో కంపల్సరీ దోసకాయని కూడా మనం రెగ్యులర్ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఈ సమ్మర్ సీజన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతకుముందు మనకి ఫేషియల్స్ అలాంటివన్నీ ఏవి లేనప్పుడు ఈ ఫ్రూట్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ట్యాన్ పోవడానికి. సో అదొచ్చేసి టొమాటో. సో టొమాటోని మనం కూరల్లోనే కాకుండా టొమాటోని మంచిగా ఎర్రగా పండిన టొమాటోని డైలీ ఒక టొమాటో మనం తినచ్చు. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా ప్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తుంది, స్కిన్ ఎప్పుడు గ్లోయీగా ఉండడానికి ఉంచుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ కూడా. మంచిగా పండిన టమాటా ఒక్కటి తిన్నామంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో చాలా మంచి మెరిసే స్కిన్ మీ సొంతం అవుతుంది. స్కిన్ పైన ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు అలాంటివన్నీ కూడా మనకి టొమాటో వల్ల పోతుందన్నమాట. టొమాటో ఓన్లీ ఫేస్ ప్యాక్ లాగే కాదు, టొమాటో తింటే కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయి. సో వ్యూవర్స్, చూసారు కదా, సమ్మర్లో మనం ఎలాంటి ఫ్రూట్స్ తింటే స్కిన్ అనేది మనకి ర్యాషెస్ లేకుండా, డల్నెస్ లేకుండా గ్లోయిగా ఉంటుందో. సో మరి ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.